హలో ఆల్, వెల్కమ్ టు పాన్ ఇండియా ఫ్రేమ్స్. సో మన ఎస్ఎస్ రాజమౌళి అండ్ మహేష్ గారి వారణాసి టైటిల్ అనౌన్స్మెంట్ వచ్చేసింది. అండ్ మీరు వారణాసి టైటిల్ డిజైన్లో క్లోజ్గా అబ్జర్వ్ చేశారా? ఒక సింగిల్ లైన్లో ఎస్ఎస్ రాజమౌళి సార్ ఎంటైర్ విజన్ని హైడ్ చేశారు. అందులో మనకి క్లాక్, కంపాస్ అండ్ లార్డ్ రామ యొక్క ధనస్సు కనబడుతుంది. ఇందులో క్లాక్ అంటే టైం సైకిల్ని రిప్రజెంట్ చేస్తుంది, కంపాస్ డైరెక్షన్ అండ్ డెస్టినీని రిప్రజెంట్ చేస్తుంది, అండ్ లార్డ్ రామ యొక్క ధనస్సు కర్వ్ని రిప్రజెంట్ చేస్తుంది. 3 లేయర్స్ ఒక్క టైటిల్లోనే ఉన్నాయి. ఈ లెవెల్ ఆఫ్ డీటెయిలింగ్ ఓన్లీ రాజమౌళి సార్కి పాసిబుల్. వారణాసి టైటిల్ గ్లింప్స్లో నేను అబ్జర్వ్ చేసిన కొన్ని డీటెయిల్స్ని మీతో షేర్ చేసుకోబోతున్నాను. అండ్ వారణాసి టైటిల్ శివుడి పాత్ర నగరమైన కాశీని సూచిస్తుంది. అండ్ టీజర్లో గమనిస్తే క్రీస్తు శకం 512లో మన కథ వారణాసిలో మొదలవుతుంది. ఫస్ట్ థియరీ, ది టైమ్ ట్రావెల్ ఎలిమెంట్స్ అండ్ పంచభూత సీక్రెట్. రాజమౌళి గారు ఈ టైమ్ ట్రావెల్ ఎలిమెంట్ని మన పురాణాల నుంచి ఎలా లింక్ చేశారో చూడండి. క్రీస్తు శకం 512 వారణాసి, యజ్ఞం, పూర్ణాహుతి, అగ్ని. ఇది భూమిపై ఉన్న ఆస్ట్రాయిడ్ శాంభవి యొక్క ఎనర్జీ సోర్స్. శాంభవి అనేది పార్వతీదేవి పేరు. పార్వతీ శివుడికి శక్తి. అంటే శివుడి నగరమైన వారణాసి ధ్వంసం చేయడానికి వస్తున్న ఆస్ట్రాయిడ్ ఒక డివైన్ డిస్ట్రక్షన్. సో ఇక్కడ వారణాసి అనేది శివుడి స్థలం, రుద్రుడు ఉండే స్థలం కాబట్టి మన రుద్రుడు అయిన మహేష్ ఉండే స్థలం ప్రమాదంలో పడుతుందన్నమాట. అండ్ కమింగ్ టు చిన్నమస్తాదేవి అండ్ మందాకిని లింక్. పురాణాల ప్రకారం చిన్నమస్తాదేవికి టైంని కంట్రోల్ చేసే శక్తి ఉందంట. అండ్ చిన్నమస్తాదేవికి మందాకిని కనెక్షన్. అటెండెంట్స్కి శాంతిని అందించడానికి వెళ్ళిన నది పేరే మందాకిని. మన హీరోయిన్ పేరు కూడా అదే. అంటే మందాకిని క్యారెక్టర్కి టైం ట్రావెల్ లేదా టైం లైన్ను ప్రభావితం చేసే శక్తితో లింక్ ఉంది. ఆమె ద్వారానే రుద్రకు ఆ టైం కంట్రోల్ పవర్ దొరుకుతుంది. ఈ విజువల్స్ మిస్టరీ అండ్ మైథాలజీ పర్ఫెక్ట్గా బ్లెండ్ చేశాయనిపిస్తుంది నాకైతే. అండ్ సెకండ్ థియరీ, రుద్రుడు వర్సెస్ రాముడు, ది డెస్టినీ ఆఫ్ 63 త్రేతాయుగం షాట్. ఈ కథ రుద్రని కుంభ ఆ యుద్ధానికి ఎందుకు తీసుకెళ్లాడు? ఇక్కడ రామాయణంకి టైం ట్రావెల్కి డీప్ లింక్ ఉంది. 63వ జనరేషన్కి సంబంధించిన వ్యక్తి. రాజమౌళి గారు మహేష్ని రాముడిలా కనిపిస్తారని చెప్పడం వెనుక ఒక సీక్రెట్ ఉంది. గతంలో ఈ సినిమాకు జనరేషన్ 63 అనే టైటిల్ ట్రెండ్ అయింది. రాముడు ఇక్ష్వాకు వంశంలో 63వ జనరేషన్ రాజు అన్నమాట. అంటే రుద్ర ఆ 63వ జనరేషన్కి చెందినవాడు కావచ్చు. అందువల్లే అతడిలో రాముడి అంశ, రాముడి జన్మతః లక్షణాలు కనిపిస్తాయి. కుంభ ఆ లీనియేజ్ తెలుసుకొని తన పని పూర్తి చేయడానికి రుద్రని ఎంచుకుంటాడు. కమింగ్ టు ద కుంభ ఈస్ డెత్ ఎస్కేప్ ఫార్ములా. విలన్ కుంభ అంటే కుంభకర్ణుడు. రుద్రతో పాటు అతను కూడా టైం ట్రావెల్ చేసి యుద్ధానికి వెళ్తాడు. అండ్ ఇక్కడ ఉన్న ఒక ట్విస్ట్ ఏంటంటే రాముడి చేతిలో కుంభకర్ణుడు చనిపోయేటప్పుడు అతడి చేతులు కాళ్ళు నరికేస్తాడు. అందుకే ఈ 21వ శతాబ్దంలో కుంభకు ఆ డిజేబిలిటీ ఉంది. అంటే కుంభకర్ణుడు చనిపోకుండా తన చావుని ఎస్కేప్ అయి అమరత్వాన్ని పొందాడు. ఆ అమరత్వం పూర్తిగా లేకపోవడం వల్లనే సంజీవని కోసం పూర్తి శక్తిని పొందడానికి రుద్రని ఆ పాయింట్కు తీసుకెళ్ళి టైం లైన్ను మార్చడానికి ప్రయత్నిస్తున్నాడు. థర్డ్ థియరీ, రాముడు వేసిన ఇంద్రాస్త్రం. రాముడు వేసిన ఇంద్రాస్త్రం నుంచి నేరుగా వారణాసిలోని మణికర్ణికా ఘాట్కి వచ్చి పడుతుంది. ఈ ట్రాన్సిషన్ ఒక సింపుల్ కాన్సెప్ట్ని చెప్తుంది. గతంలో ఉన్న పవర్ అంటే పాస్ట్ పవర్ మాత్రమే ప్రస్తుత విపత్తు, ప్రజెంట్ క్రైసిస్ను ఆపగలదు. కుంభ లాంటి పవర్ఫుల్ విలన్ని చంపడానికి రాముడు వాడిన ఆ ఇంద్రాస్త్రం వారణాసిలో పడబోతున్న ఆస్ట్రాయిడ్ శాంభవిని ఆపడానికి అవసరం అవుతుంది. రుద్ర ఆ అస్త్రాన్ని ప్రజెంట్ డేకి తీసుకురావడమే అతడి మిషన్ అన్నమాట. క్లైమాక్స్లో రుద్ర త్రిశూలం పట్టుకొని నంది మీద నుంచి వచ్చే షాట్ చూడండి. ఇక్కడ రాజమౌళి గారు శివుణ్ణి అండ్ రాముణ్ణి కలపడం ద్వారా మహేష్ క్యారెక్టర్కి ఒక డివైన్ పర్పస్ ఇచ్చారు. శివుణ్ణి రుద్రగా, రాముణ్ణి ధర్మరక్షకుడిగా చూపించారు. గతంలో ధర్మాన్ని నిలబెట్టిన రాముడు
ప్రస్తుతంలో ప్రళయకాల రుద్రుడుగా ఆ నగరాన్ని కాపాడుతాడు. ఈ విజువల్ నరేటివ్ మన ఇండియన్ సినిమాను గ్లోబల్ స్టేజ్కి తీసుకెళ్ళబోతుంది. ఆయన విజన్, స్టోరీ టెల్లింగ్ మరియు విఎఫ్ఎక్స్ క్వాలిటీని మనం నిజంగా అప్రిషియేట్ చేయాలి. అండ్ రాజమౌళి విజన్ గురించి ఎంత చెప్పినా తక్కువే. వారణాసి గ్లిమ్స్లోని ప్రతి ఒక్క షాట్, ప్రతి ఒక్క డీటెయిల్ అతను ఎంత హోంవర్క్ చేశాడో, ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నాడో, ఎంత ఎఫర్ట్ పెట్టాడో చూపిస్తుంది. ఇండియన్ సినిమాను వరల్డ్ ప్లాట్ఫామ్పై నిలబెట్టాలనేది రాజమౌళి గారి టార్గెట్. వారణాసితో అతను ఆ టార్గెట్ను మరింత రీచ్ కాబోతున్నాడు. ఈ మూవీ అమేజింగ్ విజువల్స్తో, డీప్ స్టోరీ లైన్తో మరియు ఇండియన్ కల్చర్, స్పిరిచువాలిటీని వరల్డ్కి ఇంట్రొడ్యూస్ చేయబోతుంది. అండ్ మనకు ఆల్రెడీ రాజమౌళి గారు చెప్పారు, ఒక ఇయర్ అంతా కష్టపడి ఈ గ్లిమ్స్ను తయారు చేశారంట. మూవీ కోసం ఇంకెంత టైం, ఎఫర్ట్ పెడుతున్నారో అర్థం చేసుకోవచ్చు. వారణాసి ఇండియన్ సినిమా హిస్టరీలో మరొక మైల్ స్టోన్ కాబోతుంది అనడంలో ఎలాంటి డౌట్ లేదు. అండ్ మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇలాంటి వీడియోస్ ఇంకా మీ ముందుకు తీసుకొస్తాను. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్.